ఆచంటలో కొలువైన పురాతన స్వయంభూ శివాలయమే శ్రీ ఆచంటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం, శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు క్యూ లైన్ల ద్వారా ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కూడా కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, పిల్లలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పాలు, ప్రసాదాలు కూడా పంచిపెట్టడం జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఆచంటలో ఉన్నాం. మనం ఇక్కడ ఆచంటేశ్వరుడు అంటేనే ఇక్కడ శివాలయానికి చాలా ప్రసిద్ధి. అంటే ఇక్కడ స్వయంభూగా వెలిసారని చెప్పి ఇక్కడ చాలా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. శివాలయంలో ఇక్కడ ఉన్నాం మనం. అసలు ఈ శివాలయం యొక్క ప్రతిష్టత ఏంటి అనేది ఇక్కడ ప్రధాన ఎవరైతే ఆలయ అర్చకులు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆచంటేశ్వరుడిగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఇక్కడ ఈ శివాలయం గురించి ఒక మీ అభిప్రాయం ఏ విధంగా చెప్పారు? పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం అండి. వడయనంబి అనే బ్రాహ్మడు కాశీయాత్రకే బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గమధ్యలో కొంతకాలం ఈ గ్రామంలో నివాసం ఉండడం జరిగింది. ఆ నివాసం ఉండడం జరగడంతో ఈ యొక్క పరివారంలో పరాంగణంలో ఉన్నటువంటి మార్తాండేశ్వర స్వామి వారికి రోజు కూడా షట్కాలార్చన చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మడు. పరమనాచి అనే ఒక వేశ్య ఇప్పుడు స్వామివారి యొక్క గర్భాలయమే ఆ ఒక వేశ్య యొక్క గృహము. ఆ గృహంలో ఆ పరమనాచి నివాసం ఉంటూ అదే మార్తాండేశ్వర స్వామికి ఉదయము సాయంత్రము కూడా నృత్యం చేస్తూ ఉండేది. అనుకోకుండా బ్రాహ్మడు చూసి ఆ స్త్రీని వివాహం చేసుకుందామని చెప్పి అడిగేసరికి నేనున్నటువంటి వృత్తికి మీరు వివాహం చేసుకోవడం తగదని చెప్పి తిరస్కరిస్తుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత మహాశివరాత్రి పర్వదినం రోజునాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రాహ్మడు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా ఆ స్త్రీ చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలాగే ఆ స్త్రీ సాయంత్రం పూట నృత్యం చేస్తూ ఉంటే ఆ స్త్రీని చూసి కూడా చాలా ఆనందపడి మోహితుల ఇద్దరు కూడా ఇదే గర్భాలయం నందు కూడా ఇద్దరు సంభోగిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అనుకోకుండా 12వ కాల జామ సమయం అయ్యేసరికి ఆ శివారాధన చేయడానికి ఈశ్వరుడు పిలిచినట్టుగా అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు ఆ బ్రాహ్మడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అర్చన చేసే లోపల క్షణిక కాల సమయం కాస్త దాటిపోతుందని చెప్పిన భావనతోటి ఏం చేయాలో అర్థం కాక గురువుగారు ఇచ్చినటువంటి శాలిగ్రామం కూడా కనపడకపోయేసరికి ఎలా ఆరాధన చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ స్త్రీ నిద్రిస్తూ ఉంటే ఆ స్థనాన్ని చూసి దాన్నే లింగం కింద భావించి అర్చన చేసి మోక్షాన్ని పొందుతాడు. ఆ తర్వాత పరమేశ్వరుని ఆ స్త్రీ అడుగుతుంది, నా స్థనానికి అర్చన చేసి మోక్షాన్ని పొందాడు ఆ బ్రాహ్మడు, మరి నా యొక్క పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పి అడిగితే ఏం కావాలి అని చెప్పని ఆ స్త్రీని అడిగితే ఏ స్థలాన్ని చూసి అర్చన చేసి మోక్షాన్ని పొందాడో అదే స్థల రూపంలో ఇక్కడ స్వామివారు వెలిసి ఉండాలని చెప్పని కోరుకుంటుంది. తప్పకుండా అని చెప్పని స్వామివారు అనుగ్రహించి ఆ స్త్రీ కూడా మోక్షం ఇచ్చి అదే స్థనాకార రూపంలో స్వామివారు ఇక్కడ వెలిశారు. మరికొంతకాలం తర్వాత రావణాసుడి యొక్క సంహారం తర్వాత రాముల వారు యావత్ ప్రపంచమంతా కూడా తిరుగుతూ స్వయలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ స్వయంభూ క్షేత్రాలు కనిపించిన చోటల్లా అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండగా అలా మార్గమధ్యంలో స్వామివారు కనపడ్డారు. చక్కగా స్వామివారి కూడా అంతా కూడా అర్చన చేసి అభిషేకం చేయగానే ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు, ఆయన రామ నీకు బ్రహ్మహత్యాపాతక నుంచి విమోచనం కలిగిందయ్యా అని చెప్పడంతో చాలా ఆనందపడిపోతాడు. చన్ను రూపంలో స్వామివారి కూడా వెలిసి ఉండడం వల్ల ఆ చంటేశ్వరుడు నామధేయం వచ్చింది. అలా గ్రామం పేరు కూడా మార్తాండపురం కాస్త ఆచంట గ్రామం కింద పేరు మారింది. ఎప్పుడైతే రాముల వారు వచ్చి అభిషేకం చేసి ఆ బ్రహ్మహత్యాపాతక నుంచి విమోచనం కలిగిందో స్వామివారు చాలా ఆనందపడి స్వామివారి యొక్క పేరునే మన స్వామివారికి పెట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా చంటేశ్వరుడు కింద నామధేయం ఉన్నటువంటి స్వామివారి పేరు కాస్త రామేశ్వర స్వామివారి కింద పేరు మారింది. తర్వాత కొంతకాలానికి ఋషులందరూ కూడా వచ్చి అభిషేకాలు అర్చనలు చేసి కొన్ని నియమ నిబంధనలు అవన్నీ కూడా శాసనాల రూపంలో రాసి వెళ్ళారు. ఇప్పటికీ కూడా అదే ఆచార వ్యవహారాలతో ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరాంతంలో కూడా ఎప్పుడూ కూడా స్వామివారికి తీసుకొచ్చి అభిషేకం చేసినటువంటి ద్రవ్యాలు ఏవి కూడా తీర్థ రూపంలో కానీ ప్రసాదం రూపంలో కానీ ఇవ్వడం జరగదు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజునాడు 5 రోజులు ఉత్సవాలు చేసి ఆ మంగళవారం రోజునాడు 5వ రోజు కార్యక్రమం చేసిన రోజున తర్వాత ఆ స్వామివారి యొక్క కళ్యాణ అక్షతలు, తీర్థము, ప్రసాదము, స్వామివారి యొక్క పాదుకులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ 5 రోజులు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆలయానికి సంబంధించి ప్రధాన ఉన్నారు, చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చుట్టూరు కూడా చలుగు పందిళ్ళు వేసాము. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పాలు, నీళ్లు అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా వాలంటీర్స్ని కూడా విపరీతంగా పెట్టాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు బాగా ఎక్కువ సహకరిస్తుంది. వాళ్ళని కూడా ఎక్కువ కూడా ఫోర్స్ పెట్టాము. మహిళా కానిస్టేబుల్ ద్వారా కానీ వాలంటీర్స్ కానీ చుట్టూ కూడా పాలు, మంచినీళ్ళు ఏ ఇబ్బంది కాకుండా. అందులో ఈ సంవత్సరం
ఎక్కువ జనాభా వచ్చేలా ఉన్నారు. అందులో ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి కదా, ఎక్కువ జనాభా వచ్చేలా ఉన్నారు. దానివల్ల మేము చాలా కేర్ తీసుకుంటున్నాం ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కేర్ తీసుకుంటున్నాం. సామాన్య భక్తులకి మెయిన్ దర్శనం జరగాలని ఎక్కువగా నేను ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు విఐపీలకి దర్శనాలు ఇక్కడ ఇవ్వడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలకి సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఉండే 2 వేరు లైన్లుగా ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళు వీఐపీలు చాలా తక్కువ మందికే వీఐపీల కింద అనుమతిస్తున్నాం. మిగిలిన వాళ్ళని సామాన్య భక్తుల్లాగే ట్రీట్ చేస్తున్నాం. భక్తులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. దాన్ని వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి అత్యంత అందరికీ కూడా సమాన్యాయం జరిగే విధంగా, సమానంగా స్వామివారి ఆశీస్సులు కలిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామండి. ఏ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే ఏర్పాట్లు చేసామండి. అంటే సుమారు ఎంతమంది ఉంటారంటే? రేపు సుమారు శివరాత్రి రోజు సుమారు 20,000 నుంచి 22,000 మంది వరకు దర్శనం చేయొచ్చు అని అంచనా వేస్తున్నాం. వారందరికీ తగిన ఏర్పాట్లు కూడా చేసాము. ఇది ఇక్కడ విషయం అయితే అంటే ఇక్కడ ఉచిత బస్సులు ఏర్పడడం వల్ల అంటే ఎప్పుడు వచ్చే జనాల కన్నా కూడా ఎక్కువగా ఇక్కడ భక్తులు కూడా ఇప్పుడు ఆచంటేశ్వర స్వామి ఆలయానికి అయితే జనాలు ఎక్కువగా పోటెత్తుతారని చెప్పి ఇక్కడ ఆలయ ఎవరైతే ప్రధాన అర్చకులు కావచ్చు ఇక్కడ ఆలయ ఈవో గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సామాన్యులకు కూడా అక్కడ దర్శనం కూడా అందుబాటులో ఉండేలాగే వీఐపీలు వచ్చినా సరే మొత్తం 2 లైన్లు ఇక్కడ క్యూ లైన్లు ఏర్పరిచాము. అలాగే పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆలయ ఈవో గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజు న్యూస్.